హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 8th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఆల్రెడీ చెప్పాను కదా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుందని చెప్పేసి. సో కుయిషు ఇలా చెప్తూ ఉంటుంది సాయియోన్కి, కావాలంటే నేను మీకు ట్రాన్స్లేషన్ నేర్పిస్తాను, సైన్ లాంగ్వేజ్ ఎలాగో. సో నాకు మాటలు రాకపోయినా అది ప్రాబ్లం అయి ఉండదు కదా, ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, మీకు నేర్పిస్తాను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సాయియోన్, సరే నాకు ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఇప్పుడు లైవ్గా ఒక పారాగ్రాఫ్ చెప్తూ ఉంటాను, దాన్ని నువ్వు ఇప్పుడే నాకు ట్రాన్స్లేట్ చేసి చూపిస్తూ ఉండాలి అన్నట్టు చెప్తాడు. హుయిషు దానికి ఒప్పుకుంటుంది అనమాట. సాయియోన్కి స్టార్ట్ చేస్తాడు. సో మన హుయిషు ఎలా ఫీల్ అవుతుందంటే, సాయియోన్ హుయిషు వాళ్ళిద్దరు ఆ రూమ్ లో ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ ఇది జరుగుతున్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటుంది. సాయియోన్ ఆ పారాగ్రాఫ్ దేని గురించి అంటే కపుల్స్ డే గురించి చెప్తాడు. తను ఏం చెప్తూ ఉంటాడంటే, ఒక కపుల్ ఉన్నారు, మ్యారేజ్ అయ్యి కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది. సో ఇద్దరు అసలు మ్యారేజ్ అయినా కూడా హానెస్ట్ గా ఉండరు, ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు. ఒకవేళ వాళ్ళు కనుక ప్రయత్నం చేసి హానెస్ట్ గా ఉండడానికి ట్రై చేస్తే వాళ్ళు అందరిలాగా నార్మల్ కపుల్ లాగా కలిసి బ్రతకగలరా అన్నట్టు వాళ్ళ గురించి ఇండైరెక్ట్ గా ఆ స్టోరీ, ఆ పారాగ్రాఫ్ అప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు. అదంతా మన హుయిషు కూడా ట్రాన్స్లేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత సడన్ గా సాయియోన్ ఇక చాలు అని చెప్పేసి ఇక తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ ఇక్కడితో అయిపోయిందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి హుయిషు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి హుయిషు చెప్తుంది కదా, మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారు కూడా నేను ఈజీగా గెస్ చేయగలను, నా అంతలాగా మీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉండరు అన్నట్టు తను చెప్తే ఇప్పుడు సాయియోన్ అనుకుంటూ ఉంటాడు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది తను ఎలా అయినా సరే ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఇంటర్ప్రెటర్ గా జాయిన్ అవ్వడానికి ఎంతలో నా ప్రీవియస్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసిందో అందుకనమాట అంత ధైర్యంగా ఉంది. నేను నెక్స్ట్ ఏ వర్డ్ కూడా చెప్పగలను, ఈజీగా గెస్ చేయగలుగుతుంది, అంత ప్రాక్టీస్ చేసిందా అన్నట్టు తను ఆలోచిస్తాడు. తక్కువ అంచనా వేసాను తిని గురించి అన్నట్టు అనుకుంటాడు. మనకు అదే రోజు హాంగీనా ఉంది కదా, హుయిషు వాళ్ళ సిస్టర్, ఎవరైతే ఒరిజినల్ గా మన సాయియోన్ మ్యారేజ్ చేసుకోవాలో తన సిస్టర్ మళ్ళీ కొరియాకి వస్తుందన్నమాట. ఎయిర్పోర్ట్ లో తను రావడం మనకి చూపిస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హుయిషు వెళ్దాం అనుకుంటే అప్పుడే తన కార్లో కూర్చున్నప్పుడు సాయియోన్ ఒక మెసేజ్ పెడతాడు, మీ నాన్నగారిని ఈ నర్సింగ్ హోమ్ లో పెట్టామని చెప్పేసి. వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెంటనే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారిని అక్కడ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. కాసేపు మాట్లాడిన తర్వాత తనకేం అర్థమవుతుందంటే, ఆల్రెడీ ఇక్కడికి సాయియోన్ వచ్చాడు అనుకుంటా అన్నట్టు వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్నగారికి బ్రెయిన్ అంతా సరిగ్గా ఉండదు కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో హుయిషు వాళ్ళ నాన్నగారితో ఏం మాట్లాడుతూ ఉంటుందంటే, సాయియోన్ మంచివాడా చెడ్డవాడా ఏమీ అర్థం కావట్లేదు, అతని గురించి తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అన్నట్టు తను అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ సాయియోన్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మిస్టర్ కాంగ్ సాయియోన్ దగ్గరికి వచ్చేసి ఫైల్ ఇస్తాడనమాట. ఈ రోజు ఇంటర్వ్యూ జరిగినాయి కదా, సో సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కి వాళ్ళ ఫైనల్ లిస్ట్ ఇచ్చాను, మీరు తన్నే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి మేమందరం బెట్ కట్టుకున్నాము, హుయిషుని సెలెక్ట్ చేస్తారని. ఇంటర్వ్యూ రూమ్ ని కూడా చాలా హీటప్ చేశారు కదా అన్నట్టు మేము బెట్ కట్టుకున్నాం అన్నట్టు మిస్టర్ కాంగ్ చెప్తూ ఉంటాడు. అలాగే వెళ్ళేటప్పుడు ఇలా చెప్తాడనమాట సాయియోన్కి మిస్టర్ కాంగ్, అమ్మాయి చాలా బాగా చేసింది, మీరు అమ్మాయిని సెలెక్ట్ చేస్తేనే బాగుంటుంది, మీ గురించి బాగా తెలుసుకోడా, సరే నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ లిస్ట్ ఇచ్చేసి ఆ లిస్ట్ ఓపెన్ చేసి మన హుయిషు ఫేస్ చూసి చిన్నప్పుడు ఏం జరిగిందో ఒక సంఘటన గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు సాయియోన్ వాళ్ళ హౌస్, అలాగే మన హీరోయిన్ స్టెప్ ఫాదర్ చుంగన్ డైలీ న్యూస్ చైర్మన్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు హౌసెస్ పక్కనే ఉండేవి. సో చిన్న పార్టీ అరేంజ్ చేస్తే వీళ్ళందరూ ఆ పార్టీకి వెళ్తారు. సాయియోన్ ఆ పార్టీలో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, తనకేం నచ్చదు, ఏం తినదలుచుకోడు, అందుకే పైకి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఏంటి నువ్వు ఇలా వస్తే అలాగా, అందరూ ఏమనుకుంటారు, ఇది తీసుకో తిను, మా అబ్బాయికి ఫిష్ అంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తుంది. ఎలా చెప్తుందంటే, సాయియోన్ వాళ్ళ అబ్బాయి కానట్టు, వాళ్ళ అబ్బాయికి ఫిష్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఫిష్ తినాలన్నట్టు సాయంతో చెప్తూ ఉంటుంది. బట్ మనకి ఫుల్ గా ట్విస్ట్ అంటే ఇంకా రివీల్ చేయరనమాట. ఆ పార్టీలో హుయిషు కూడా ఉంటుంది కదా, హుయిషు ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా ఆ న్యూస్ ఛానల్ చైర్మన్ వాళ్ళ హౌస్ లోనే ఉంటున్నారు కాబట్టి హుయిషు కూడా పార్టీకి వెళ్తుంది. హుయిషుకి ఆకలిస్తుందని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్తే, మీ సిస్టర్ ని చూసి నేర్చుకో, మామూలుగా ఎంత నీట్ గా ఉంటుంది, ఎంతైనా చైర్మన్ కూతురు కాబట్టి నువ్వు కూడా అలాగే నేర్చుకోవాలి, ఇక నుండి మనం వీరితోనే ఉండబోతున్నాం కాబట్టి ఇలా ఎలా అంటే ఎలా పడితే అలా చేయకు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో పాపం తనకేమో బాగా ఆకలిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా పైన నుండి సాయియోన్ చూస్తూ ఉంటాడు. టేబుల్ మీద ఒక ప్లేట్ కనిపిస్తే ఆ ప్లేట్ తీసుకుని వెళ్తూ ఉంటే సాయియోన్ వెంటనే తను చేపట్టుకొని పైకి తీసుకువెళ్తాడు తనతో పాటు. నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు కదా, ఈ ప్లేట్ తీసుకో, ఇందులో బాగుంది ఫుడ్ అన్నట్టు తనకు ఆ ప్లేట్ ఇస్తాడు. తను చాలా హ్యాపీగా తింటుంది. అప్పుడే సాయియోన్ అడుగుతాడు, నీ పేరేంటని చెప్పేసి. తను హుయిషు అని చెప్తుంది అనమాట. అది కూడా రాసి చూపిస్తుంది హ్యాండ్ మీద. తను అప్పటికే మాట్లాడొద్దని వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి ఈ సంగతి తెలుసుకుంటూ సాయియోన్, అప్పుడే నువ్వు ఎంత పెద్దదాన్ని అయిపోయావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి హుయిషు నుండి టెక్స్ట్ వస్తుంది, మా నాన్నగారిని మళ్ళీ న్యూ నర్సింగ్ హోమ్ లో పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసి సాయియోన్ మురిసిపోతూ ఉంటాడు. హుయిషుకి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఆ రిక్వెస్ట్ ఎవరి నుండి అంటే,
వాళ్ళ సిస్టర్ నుండి ఈయన నుండి వస్తుందన్నమాట. తను సర్ప్రైజ్ అవుతుంది, అదేంటి దీని మళ్ళీ కొరియా వచ్చిందా ఏంటని చెప్పేసి చాలా భయపడిపోతుంది. తన ఫోన్ ఆ కిడ్నాపర్ ఫోన్ పడేద్దామని చెప్పేసి డస్ట్బిన్ లో వేసి అంతా బయట పడేద్దామని రెడీగా ఉంది కదా, బట్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఆ ఫోన్ బయటకు తీస్తుంది అనమాట. వాళ్ళ సిస్టర్ వచ్చిందని చెప్పేసి తను భయపడిపోయి సాయి ఇంటికి వచ్చేప్పుడు కార్లో దారిలో యూరికి కాల్ చేస్తాడు. కాల్ చేయగానే యూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి సాయోన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏంటి నాకు కాల్ చేస్తున్నాడని. కాల్ లిఫ్ట్ చేయగానే సాయోన్ నీకు 3 minutes టైం ఉంది, సో నీకు ఆ సాంగ్ గురించి ఏదైతే తెలుసో అంత నాకు చెప్పానట్టు చెప్తాడు. యూరి అతను ఇక్కడ ఉంటాడు ఈ ప్లేస్ లో, ఇక్కడ వాళ్ళ ఇల్లు అన్నట్టు చెప్తే ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పు అన్నట్టు క్వశ్చన్ చేస్తే తను అనుకోకుండా తను చిన్నప్పుడు ఆర్ఫనేజ్ లో పెరిగాడు అన్నట్టు చెప్పేస్తుంది పాపం. అది చెప్పగానే మన సాయికి డౌట్ వచ్చేసి ఏంటి న్యూరీ డ్రీమ్ సెంటర్ ఆర్ఫనేజ్ కదా, సో ఆ విషయం నాకు తెలుసు, నీ టైం అయిపోయింది ఇక నేను కట్ చేస్తున్నాను బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. తర్వాతే వెంటనే మన హూజు కూడా కాల్ చేస్తుంది అనమాట కిడ్నాపర్ ఫోన్ నుండి. సాయి నా కిడ్నాపర్ ని 406 అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. కాల్ చేయగానే హూజు ఏం చెప్తుందంటే నువ్వు అడిగావు కదా ఒకవేళ హూజు నీకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతే నాకేంటి బెనిఫిట్ అని చెప్పేసి. అసలు హూజు ఉండి ఏం చేస్తుంది, అసలు తన ఆ ప్లేస్ ఎవరిదో నీకు తెలుసు బాగా, అది వాళ్ళ సిస్టర్ హాంగీనాది కదా, అది ఎప్పటికైనా సరే వాళ్ళ సిస్టర్ వస్తే తను వెళ్ళిపోవాలి, ఇక తన ఒక పప్పెట్ లాగా అక్కడ ఉంది అంతేకాని ఎవరైనా తనకు వాల్యూ ఇస్తున్నారా, ఇక నెసెసిటీ ఏముంది అన్నట్టు చెప్తుంది. అప్పుడే సాయోన్ తన అపార్ట్మెంట్కి వస్తాడనమాట. కింద కార్ పార్క్ చేసి బయటకు వెళ్తూ ఉంటాడు మాట్లాడుతూ. ఏం చెప్తాడంటే నువ్వు ఎంత చెప్పినా కూడా నేను తనకి డివోర్స్ ఇవ్వను, అలాగే హాంగీనా వెళ్ళిపోయే ముందు లాస్ట్ కలిసిన పర్సన్ కూడా నేనే, మేమిద్దరం ఒక డీల్ కూడా చేసుకున్నాం, అందుకే తను ఈ మ్యారేజ్ అటెండ్ అవ్వలేదు, తన సిస్టర్ అటెండ్ అయింది. ఆ డీల్ ఏముందంటే తను నేను ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోకూడదు అన్నట్టుంది. ఈ విషయం నీకు తెలియదు కదా 406 అనగానే ఆ మాటలు విని వెంటనే హూజు షాక్ అవుతుంది అనమాట. ఏంటి లేదు అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అంతా జరిగిందని చెప్పేసి తనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ తను లిఫ్ట్ ఎక్కి పైకి వస్తూ ఉంటాడు. డోర్ సౌండ్ వినగానే సాయి అని వచ్చేసాడు అనుకుని వెంటనే తను కాల్ కట్ చేస్తుంది. వెంటనే కిచెన్ కి వెళ్ళిపోయి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అక్కడ సాయి లోపలికి వచ్చేసి తను చూసి ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది కదా, ఇప్పటికీ నిద్రపోయి ఉంటావు అనుకున్నాను, చాలా కష్టపడ్డావు కాబట్టి, సో నీకు చెప్పడం మర్చిపోయాను, రేపు చోంగున్ డైలీ న్యూస్ ఛానల్ ది చైర్మన్ ది ఈవెంట్ ఉంది కదా, దానికి నేను వెళ్తున్నాను యానివర్సరీ ఈవెంట్ కి అన్నట్టు చెప్తాడు. ఆ మాట చెప్పగానే తన మనసులో అదేంటి ఇప్పుడు లేని సడన్ గా మా సిస్టర్ హాంగీనా కొరియాకి వచ్చిందని తెలిసిపోయింది ఏంటి, తన కోసమే వెళ్తున్నాడా అని చెప్పి తనకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. హూజు అప్పుడే లిఫ్ట్ లో నుండి బయటకు వస్తుంది. బయటకు రాగానే వాళ్ళ అమ్మగారు హూజుని చూసి హూజుని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు. వాళ్ళ టెల్లగానే మన సాయిని కూడా అప్పుడే లిఫ్ట్ లో నుండి బయటకు వచ్చేసి వాళ్ళిద్దరు వాష్రూమ్కి వెళ్ళడం సాయిని అబ్జర్వ్ చేస్తాడు వాళ్ళ అమ్మగారు ఇంకా హూజు వాళ్ళ అమ్మగారు హూజుని లోపలికి తీసుకెళ్లి ఏంటి మీ నాన్నగారి మీద అటాక్ జరిగిందా, నర్సింగ్ హోమ్ చేంజ్ చేశారా, నాకెందుకు ఇదంతా చెప్పలేదు అన్నట్టు క్వశ్చన్ చేస్తే తను టైపింగ్ చేసి సో సాయిని హెల్ప్ చేశాడు, సాయిని ట్రాన్స్ఫర్ చేశాడు వేరే నర్సింగ్ హోమ్ కి అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారు షాక్ అయ్యి ఏంటి సాయికి మీ నాన్నగారి గురించి తెలుసా, ఒకవేళ ఈయన కనుక తెలిస్తే వాళ్ళ ఇంట్లో మనకి చోటు కూడా ఉండదు, నువ్వు మాత్రం ఎవరికి చెప్పుకో అన్నట్టు చెప్తుంది. తన డ్రెస్ మీద కోట్ లాంటిది వేసుకుంటే అది తీసేసి ఇప్పుడు బాగుంది ఇది వేసుకోకు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు వెళ్లే ముందు. సర్లే ఇప్పుడు ఎలాగో సాయం చూసుకున్నాడు కాబట్టి నేను మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, సరే ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాసేపు అయ్యాక ఇక వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసి హూజు లోపలికి వెళ్తుంది అనమాట. లోపల సాయోన్ వేరే అమ్మాయిలతో డ్రింక్ చేయడం తను అబ్జర్వ్ చేస్తుంది. సో తనని అక్కడ ఎవరు పోకపోయేసరికి తనకు చాలా బాధేస్తుంది. ఆఖరికి సాయోన్ కూడా పట్టించుకోకపోయేసరికి ఒక గ్లాస్ డ్రింక్ తీసుకొని తను టెర్రస్ మీదకి వెళ్తుంది అనమాట. అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకొని ఆ కిడ్నాపర్ ఫోన్ సాయోన్ కి కాల్ చేస్తుంది. చాలా సేపు అయినా కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి పైన సాయోన్ కూడా నన్ను పట్టించుకోవట్లేదు అనుకొని కాల్ కట్ చేద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్ గా లిఫ్ట్ చేస్తాడు సాయోన్. హూజు ఇలా క్వశ్చన్ చేస్తుంది, నువ్వు హూజుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది, మంచిగా అనుకున్నావా, మంచి డెసిషన్ తీసుకున్నా అనుకున్నావా అన్నట్టంటే సాయోన్ సిమిలర్ గానే ఉంది, అంతలో ఏం తేడా అనిపించలేదు తన సిస్టర్ కి తనకి అన్నట్టు చెప్తాడు. అప్పుడు హూజు ఇలా అంటుంది, హూజు దేనికి పనికిరాదు, అందరూ తన్ని వేస్ట్ అని చెప్పి అనుకుంటారు, తనకి ఏ టాలెంట్ లేదని చెప్పేసి, తను మాట్లాడలేదని చెప్పేసి ఎవరు తన్ని అసలు కనీసం ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయరు, ఇంకెందుకు నువ్వు తనతో ఉండాలనుకుంటున్నావు, తనకి డివోర్స్ ఇచ్చేసి అన్నట్టు చెప్తాడు. ఆ మాటలకి సాయం ఎలా రెస్పాండ్ అవుతాడంటే నీకెవరు చెప్పారు హూజు వేస్ట్ అని చెప్పేసి, నా వైఫ్ గురించి నువ్వెవరు మాట్లాడడానికి, తన గురించి నాకు తప్ప ఇంకెవరికి బాగా తెలియదు, తను ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి తన గురించి చాలా గొప్పగా పొగుడుతూ చెప్తాడు ఆ 406 కి. ఆ మాటలన్నీ విన్నాక హూజుకి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో బాధ కూడా వచ్చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది, నా గురించి ఇంత బాగా ఆలోచించాడా అనుకుంటుంది.
మరెందుకు నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉండకూడదని చెప్పేసి హూజుతో చెప్పావు? హూజు అంటే నీకు అంత ఇష్టమైనప్పుడు అన్నట్టు క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఇంతలో అప్పుడే టెర్రస్ మీదకి మన సాయోన్ వస్తూ ఉంటాడు. సౌండ్ ఏదో వస్తే తన వెనక తిరిగి చూడగానే అక్కడ సాయోన్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇంటి సాయోన్కి నిజం తెలిసిపోయిందని చెప్పేసి సాయోన్ కూడా తన్ని అక్కడే చూస్తాడు. తర్వాత మనకేం చూస్తారంటే యాక్చువల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పూజ వాళ్ళ నాన్నగారి కేసు గురించి మాట్లాడుతానని చెప్పి సాయోన్ చెప్తాడు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తనకేం తెలుస్తుందంటే కార్లో వచ్చేటప్పుడు తను బాగా గట్టిగా అరిచింది, కార్ ఆపండి, నేను దిగాలని చెప్పేసి అరిచింది, అందుకే మేము కార్ ఆపాము, బయటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది, తర్వాత మీరు వచ్చారు అన్నట్టు పోలీసులు చెప్తారు. ఆ మాట విన్నాక ఒక్కసారిగా సాయోన్ షాక్ అవుతాడు. అరవడం ఏంటి, తను మాట్లాడుతుందా అని చెప్పేసి. తర్వాత వాళ్ళు వీడియో కూడా చూస్తారనమాట. కార్లో వీడియో తను మాట్లాడడం మన సాయోన్ చూసేస్తాడు, తను గట్టిగా అరవడం. సో అప్పుడే సాయోన్కి అర్థమవుతుంది అంటే తిను మాట్లాడగలదా అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.